సూపర్ గా ఉంది. సో సినిమాలో ఏం నచ్చింది మీకు? ప్రతి సీన్ నచ్చింది. ప్రతి సీన్ అంటే హైలైట్స్ ఉంటాయి కదా, హైలైట్స్ లో ఏం హైలైట్ చెప్తారు? హైలైట్స్ లో రామ్ చరణ్ ఎంట్రీ హెలికాప్టర్ మీద నుంచి సూపర్ గా ఉంటది. సో సినిమాని ఒకే ఒక్కడు అని చెప్పేసి బయట టాక్ అయితే వచ్చింది మరి. లేదండి, అది నెగిటివ్ టాక్. సినిమా చూస్తేనే అర్థం అవుతుంది. సో డ్యూయల్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, మీకు ఏ క్యారెక్టర్ నచ్చింది? నాకు రెండు క్యారెక్టర్లు సూపర్ గా నచ్చాయి. సో అంటే దీంట్లో ఎస్జే సూర్య, సముద్ర గణేష్, శ్రీకాంత్ ముగ్గురు విలన్స్ అయితే ఉన్నారు కదా. సో ముగ్గురు విలన్స్ అనేది వాళ్ళ క్యారెక్టరైజేషన్ అంతా సెట్ అయిందంటారు, సెట్ అయింది. ఎస్జే సూర్య క్యారెక్టర్ సూపర్ గా ఉంటది, చూస్తే ఇంకా బాగుంటది. అలా ముగ్గురులో ఎవరు విలనిజం క్యారెక్టరైజేషన్ మీకు నచ్చింది? నాకైతే ఎస్జే సూర్య బాగా. సో ఎస్జే సూర్యని చాలా కాంబినేషన్స్ లో చూసారు, ఇప్పుడు చరణ్ కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది? కొత్తగా అనిపించింది. కొత్తగా అనిపించింది. అంటే దీంట్లో నానా హైరానా సాంగ్ తీసేశారు కదా, సో తీసేయడం మంచిదేనా, ఉంచితే బాగుండేదా? ఉంచితే బాగుండేది అనిపించింది, కానీ తీసేశారు, లెంత్ ఎక్కువైంది. శంకర్ భారతి 2 తోటి ఫ్లాప్ అయిందని అన్నారు, మరి ఇప్పుడైనా హిట్ కొట్టాడు? కంబ్యాక్ ఇచ్చాడు. కంబ్యాక్ ఇచ్చాడు. చరణ్ 5 years తర్వాత సింగిల్ గా కనిపించాడు కదా, ఎప్పుడు మల్టీ స్టారర్ అంటే ఆచార్య గానీ RRR గానీ, సో అంత హైప్ ఇస్తుందా మరి ఇప్పుడు? హైప్ కంపల్సరీగా వస్తుంది, మినిమం 2000 crores. థ్యాంక్ యూ.